హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. సో కొత్త వీడియో కొత్త బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో రోజైతే నడుస్తుంది ఫ్రెండ్స్. టైం అయితే 3 అవుతుంది. ఇప్పుడైతే మిర్యాలగూడ టౌన్కి అయితే వెళ్తున్నా. సో అమ్మ సరుకులు ఇంకా కూరగాయలు ఏమైనా తెమ్మన్నారు. సో దానికోసం అయితే వెళ్తున్నా. సో నాన్నకైతే ఫస్ట్ వెళ్తున్నారు, మళ్ళీ చేత కావట్లేదంటే సరే నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడు నేనైతే టౌన్కి అయితే వెళ్తున్నా. సో మీకు టౌన్కి అయితే వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏం తీసుకుంటాం, ఏం చెప్పారు అన్నది. సో టౌన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, టౌన్కి అయితే వచ్చేసినాయి. ఇక్కడ ఏమో అక్క పార్సల్ అయితే ఉండే మిర్యాలగూడలా. సో ఇవి అయితే తీసుకున్నా. మరి ఏంటి ఆమె ఏం చేసుకుందో ఎప్పుడు చేసుకుందో వీడికైతే వచ్చి ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇవి అయితే తీసుకుని నెక్స్ట్ అయితే మన పని మీద అయితే వెళ్దాం. సో మా డెలివరీ వాళ్ళు మా ఊరి వరకు అయితే రారు. సో ఇక్కడ మిర్యాలగూడ బావకు తెలిసిన ఆయన ఫ్రెండ్. సో ఈ షాప్లో అయితే ఇచ్చి వెళ్తే ఇక్కడికి వచ్చి అయితే తీసుకుంటాం ఇంకా ఎప్పుడన్నా. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఫిష్ మార్కెట్కి అయితే వచ్చిన. ఫిష్ మార్కెట్ మొత్తం అయితే పాంప్లెట్తో అయితే నిండిపోయి ఉంది. అసలు రవ్వ బొచ్చ వేరే ఫిష్ ఏవి లేవు. ఇక్కడ చూడండి చిన్న చిన్నవి 100కి 2 kgs అంట. సో పాంప్లెట్ అయితే ఎక్కువ తినాం ఫ్రెండ్స్, ఫ్రై అయితే చేసుకుంటాం. కానీ వీళ్ళు బురద మట్టలు ఉంటాయి కదా, అవైతే తీసుకురమ్మన్నారు. సో అవైతే లేకుండే. సో మాకు కావాల్సిన చేపలు ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. 400 రూపాయలు అంట కేజీ. సో ఇంట్లో వాళ్ళకి ఒకసారి అడిగి మనం అయితే తీసుకుందాం. कैसा अंदर साफ करते हैं यहाँ करते उल्ला करते अंदर कोसे भी 400 वो 450 ये 400 ये बड़े ये అయితే 450 అయితే 400 అంతా. సో లోపలైతే లేకుండే ఇక్కడైతే ఉన్నాయి. సో ఇక్కడైతే కేజీ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. क्या बोलते కొర్రమీను 400 అన్నారు. 370కి అయితే ఇచ్చిండ్రు. మళ్ళీ క్లీనింగ్ ఒక 30 రూపీస్ అయితే 400. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, డ్రెస్సింగ్ చేస్తున్నారు వీళ్ళు. డ్రెస్సింగ్ చేసి మళ్ళీ అక్కడ ఇస్తే వాళ్ళు వాటర్ తో కడిగి అయితే ఇచ్చేస్తారు. కేజీకి 30 రూపీస్ తీసుకుంటారు. ఎన్ని కేజీలు అయితే అన్ని 30 రూపీస్. మన అయితే ఇచ్చేసిన. సో వాళ్ళకి క్లీన్ చేసిన తర్వాత మనకి క్లీన్ చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ అక్కడ పోయి వాటర్ తో క్లీన్ చేసి ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మన ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నారు. అక్కడైతే క్లీనింగ్, ఇక్కడైతే వాటర్ తో అయితే మంచి క్లీన్ చేసి అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే లైన్ ఉంది. ఆ 2 కవర్ల తర్వాత అయితే నాది క్లీనింగ్ కోసం వస్తే లైన్ ఉంది. వెనకాల పెట్టంటే కవర్ ఇక్కడ పెట్టినామంది. సో ఇది అయిపోతే మనం బయటకు వెళ్ళి వేరే సరుకులు అయితే తీసుకుని అయితే వెళ్దాము. ఫస్ట్ చూసి లేవనుకున్నా కానీ బయటకు వెళ్ళి చూసేసరికి అక్కడైతే ఉండేసరికి తీసుకున్నా. సో ఫిష్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ ప్యాకెట్ ఇంకా లంసటి అయితే తీసుకున్నా. సో ఆయిల్ ప్యాకెట్లో అయిపోకూడదు, ఇంకా నాణ్యత తెలియకుండా అమ్మ అయితే తెప్పిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే అయిపోయింది. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని పాలు తీసుకొని వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా. గ్రేప్స్, బనానా ఇంకా యాపిల్ అయితే తీసుకుంటా. ముందర వచ్చేసి వాటర్ మిలన్ తీసుకుంటే అయిపోద్ది. సో ఇఫ్తారీ కోసము 1 డజన్ మౌజు, యాపిల్ ఒక 4 5 గ్రేప్స్ 1/2 kg తీసుకుంటే అయిపోద్ది. ఎండ అయితే ఎండాకాలంలో ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్. అన్నీ అయితే తీసుకున్నా. ఇక్కడైతే పాలు కూడా తీసుకున్నాయి. పెద్ద ఆయనకు బాదం పాలు తీసుకున్నాయి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం మనం అయితే. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఒక 5 minutes అయితే వెళ్ళిపోవచ్చు. అన్ని అయితే తీసుకున్నా. అమ్మమ్మ టాబ్లెట్స్ అవి కూడా అన్నారు మెడికల్ షాప్ లో, అవి కూడా తీసేసుకున్నా. ఇప్పుడైతే మనం అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఎండ అయితే దంచేస్తుంది. ఏమైంది ఇక్కడ చూడు, అట్టి పండ్లు ఉతుకుపోయినాయి 2. ఏమో తీసుకో. పార్సల్ ఇది కోలి, ఇది ఫిష్ పార్సల్స్ అమ్మ అక్కయ్య. ఇలా టౌన్కి వెళ్ళి అయితే వచ్చిన ఫ్రెండ్స్, కొంచెం సేపు అయితే కూర్చున్నాము, కొంచెం డిస్కషన్ పెట్టినాము. ఇక్కడైతే అమ్మ కిచెన్ లో మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసిండ్రు వంటలు. మరి ఏం చేస్తున్నారు ఏంది అనేది చూద్దాం. ఏం చేస్తున్నావు మీ? చేపలు తెచ్చినావుగా.
కొరమేనా అవే కావాలన్నారు కదా. ఫస్ట్ అయితే మార్కెట్ లో లేకుండే, ఇంకా అన్ని పాంప్లెట్లే ఉండే. సరే అని వచ్చేస్తుంటే బయట పెట్టి అమ్ముతుండు. 400 kg అని 370కి ఇచ్చిండు. లైవ్ బతుకుండే. ఈ రోజు అయితే మా ఏమంటారు డిన్నర్ కోసం ఫిష్ వైట్ రైస్, ఇంకా సైరికి కూడా ఇదే తినేస్తాము. అక్క చాలా ఇష్టం ఇవి. ఇంకా చిన్న సైజ్ ఇంకా ఉంటాయి కదా, అవి ఇష్టం. రోజు ఉంటాయి అంట ఆయన కాడ. రేపు పొద్దున 10 గంటలకు వచ్చినా ఉంటాయి, సండే కదా ఉంటాయండి. కొంచెం పులుసు తక్కువేసి జై అక్క వచ్చిన తర్వాత కూడా ఒకసారి తెప్పియాలి. ఇది అవును, బురద మట్టనా చిన్నవి ఇవి, అవే గాని కొంచెం పెద్ద సైజు. ఈయనేంది ఏదో స్నానం చేయకుండా ఏం చేయకుండా చేసిండా? చేయనట్టే ఉండుగా. చేసినావా స్నానం? నీకే అయ్యింది. ఏంది అది? అజ్వా ఖజూరు నీకోసమే బాక్స్ లో వచ్చిందిగా. నీవేంది ఏడుస్తుంది? చూడండి ఫ్రెండ్స్, మా అక్క చేసిన పనికి ఏడుస్తుంది. ఇంకా ఇంకేమైంది? నా బిడ్డ లేకుండా నా కోసం ఇంకా అజ్వా ఖజూర్ చేసి పంపించిందని ఏడుస్తుంది. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సబ్స్క్రైబర్స్ నేనేదో నీకు టార్చర్ చేస్తున్నా అనుకుంటారు. ఏమైంది? ఎందుకు బాధ? ఎందుకు? నీకెవరో ఒకళ్ళు చూసేటోళ్ళు ఉన్నారు కదా. మైచ్లా తుమార్ బాస్. సో ఇంకా ఎందుకు అసలు ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటున్నా. సరే ఫ్రెండ్స్, ఏం చెప్పట్లేదు కదా. ఇంకా మనమైతే కర్రీ అయితే చేస్తారు, కర్రీ అయితే చూపిస్తా. ఇంకా అక్క లేకున్నా ఇంకా ఆమె గురించి ఆలోచించి అజ్వా ఖజూర్ చేసిందని ఫీల్ అవుతుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా ఫాదర్ అయితే ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నారు. ఇంకా టైం అయితే ఉంది, 6 అవుతుంది టైం. ఇంకా 20-25 మినిట్స్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఫ్రూట్స్ కట్ చేసుకుంటే అయిపోద్ది. ఇంకా ఏం లేదు, అమ్మ కూడా కర్రీ ఒక్కటే చేసేయడము. కర్రీ చేసేసుకుని రైస్ అయితే పెట్టేస్తే అయిపోయినట్టే. పెట్టేసింది, ఇక్కడ రైస్ కూడా పెట్టేసిండ్రు. ఏం చేస్తున్నావు? మీ చూపిద్దామని అసలు తక్కువ ఉంటే మనకి బాగుండదు కదా. ఇప్పుడు నాన్న చెప్పాలి, నాన్న ఇటు ఎక్స్ప్రెషన్ చూపించి ఎక్స్ప్రెషన్ చూడు ఎప్పుడు పెట్టారు. మంచిగా పట్టింది. ఏమైంది? ఉప్పు కారం వేయనా? ఉప్పు కారం వేయి, మరి పుల్లగా ఉందంట. ఇంకా ఏదో ఒకటి తింటానులే, మేము ఏం చేస్తాం. పులుపు ఎక్కువ అయిందంట ఫ్రెండ్స్. పుల్లగా ఉంటే నాకు కూడా పోదు. చూస్తే ఏమో మంచిగానే అనిపిస్తుంది. కొంచెం కారం వేయి, ఒక 2 పచ్చిమిర్చి వేయి.
పులుపు తగ్గుద్ది. వేసినారు. ఇక్కడైతే మా నాన్న చూడండి ఇఫ్తారీ కూడా కట్ చేశారు. ఏం లేదు ఈరోజు ఎక్కువ పని అయితే ఏం లేదు. కర్రీ అయితే టైం కూడా అవుతుంది మమ్మీ. అంతే పొయ్యి మీద పెట్టేస్తే అదే ఉడికిపోద్ది. ఏమైందో మీ ఇఫ్తార్ టైం అయిపోయిందా? ఇక 4-5 minutes అయితే ఉంది. దువా చేసుకునే వరకు అయితే ఈరోజు చూడండి ఫ్రెండ్స్, మా ఇఫ్తార్ వచ్చేసి వాటర్ మిలన్, బనానా, ఖజూర్, గ్రేప్స్, సోడా అమ్మ కోసం, కూల్ వాటర్. సో ఇక్కడైతే అమ్మ అయితే దువా అయితే చేసుకుంటున్నారు. సో ఇఫ్తార్ కి ముందు రోజా ఏమంటారు, బ్రేక్ చేసే ముందు ఖచ్చితంగా దువా చేసుకుంటే మన దువా అయితే కబూల్ అయిద్దంట. సో ఇక్కడైతే సైరాన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక మగ్రిబ్ అజా అయితే నమాజ్ అయితే చదువుకొని మళ్ళీ అయితే కలుస్తాం ఫ్రెండ్స్. సో నేను వెళ్ళి నమాజ్ చదువుకొని వస్తా, నువ్వు కూడా చదువుకోవా? సరే. అస్సలాముఅలైకుం మమ్మీ. నమాజ్ అయితే చదువుకొని వచ్చిన. చదువుకున్నావా? తిందామా మరి? ఆకలి అయితే అవుతుంది. నేను టేస్ట్ చూసిన అదిరిపోయింది కర్రీ. మరి ఆయన ఏంది అట్లా అన్నాడు? నాకైతే మంచిగానే అనిపించింది. ఆయన ఎక్స్ప్రెషన్లు చూసి నాకు భయం అయింది. ఇప్పుడు తింటాం కదా, తిని చెప్దాం. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి చేపల పులుసు, కొర్రమీనే అంటారా మీ? వైట్ రైస్. మా ఫాదర్, అమ్మ మా అందరం అయితే తినేస్తున్నాము. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసి చెప్తాం ఎట్లుంది ఏంది అనేది. అసలు అదిరిపోయింది ఫ్రెండ్స్. పుల్లగా ఉంది అన్నారు కానీ అసలు పుల్లగా లేదు, ఏం లేదు అసలు. నాకైతే ఇంకా కొంచెం పుల్లగా ఉంటే బాగుంది అనిపిస్తుంది. సూపర్ ఉంది. మరి మీ నాన్న ఎందుకు అట్లా చేస్తావు నాకు అర్థం కాదు. ఉంటది మరి. సో మాకైతే షాక్ తెప్పించింది ఫ్రెండ్స్. అట్లా ఏంది పులిపి ఏంది అని. అసలు పులిపే లేదు, ఉప్పు కారం అన్ని మసాలాలు కరెక్ట్ సరిపోయినాయి. అమ్మ దీని అయితే పెద్ద ఆయనకైతే తినిపిస్తుంది. తినేసినా అమ్మి? కడుపు నిండా తిన్నా అమ్మ, నిజం చెప్తున్నాగా. మస్తు ఉంది అసలు కర్రీ. నీకు తెలియదా మంచిగుందా అంటున్నావు? మస్తు ఉంది. ఇదైతే ఇంకా పెద్ద ఆయనకి ఇప్పుడు ఎవరు తినిపిస్తారో తెలియదు ఫ్రెండ్స్. తినిపించాలి. లోపల ఉరికిండు. ఆయనకు తినిపించి ఇంత చాయ్ తాగితే అయిపోద్ది. నాన్న చాయ్ చేస్తుండు, ఈయనకు తినిపించేసి చాయ్ అయితే తాగించేస్తాం. హాయ్ హలో అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేచాను. సో ఇక్కడైతే అమ్మ చూడండి ఏం చేస్తున్నారు. ఆల్రెడీ తినేస్తున్నారు. నేనైతే ఇప్పుడే లేచిన. చపాతి కూడా వేసిందంట. తహజుద్ కూడా చదువుకున్నారంట. చూడండి ఫస్ట్ అయితే ఏమన్నారు, నా వల్ల కాదు నువ్వు చేసుకో అన్నారు. ఇప్పుడేమో నాకంటే ముందు లేచి ఆమె తినేస్తున్నారు. అట్లుంటది మా అమ్మతోని. ఫోన్లో వస్తుంటే లేచి నాకు చేత కావట్లే, నా వల్ల కావట్లే, నువ్వు చేసుకో నేను చెయ్యను అన్నారు. నేనేమనలే, ఇంకా నాకేం అర్థం కాలే. సరేలే అనుకున్నా. నేను లేచి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూమ్ వెళ్ళేసరికి ఆమె లేచి నమాజ్ చదువుకుని రోటీ వేసుకొని అన్నం కూడా తినేస్తున్నారు. సో ఇప్పుడైతే ఫాస్ట్ ఒక 2 రకాత్ అయితే తహజుద్ అయితే చదువుకుందాం ఫ్రెండ్స్. తహజుద్ చదువుకొని తొందర తినేస్తే అయిపోద్ది. ఇంకొక 20 minutes అయితే ఉంది. ఏముంది, గబగబా తినేస్తే అయిపోద్ది. నేనైతే తహజుద్ నమాజ్ చదువుకొని ఇదైతే కలుస్తా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా బాబు నమాజ్ అయితే చదువుకుంటున్నాడండి. దువా అయితే చేసుకుంటున్నాడు. ఇంకా టైం ఒక 20 minutes ఉంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా వాడైతే తింటున్నాడు. తహజుద్ అయితే చదువుకున్నాడండి. చపాతి అయితే తింటున్నాడు. మరి అన్నం తింటాడో తెలియదు. మరి తింటావా? అన్ని తింటాడు. బనానా తింటాడు. ఇప్పుడు చూడండి ఏమేమి తింటాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే తినొద్దు అనుకున్నా కానీ మళ్ళీ అమ్మ వచ్చేసి చేపల కర్రీ ఉంది మంచిగా ఉంది తిను అంటే తింటున్నా. అసలు అదిరిపోయింది. నైట్ కంటే చేపల కర్రీ ఇప్పుడైతే అసలు ఏమంటారు ఫ్రెండ్స్, అదిరిపోయింది.
చాలా అంటే చాలా బాగుంది. అసలు వేరే లెవెల్. తింటుంటే అసలు ముద్దల మీద ముద్దలు పోతూనే ఉన్నాయి. ఇంతకుముందు అయితే ఇవ్వలేదు కానీ మొత్తం తిని తాగిన తర్వాత అయితే ఇదైతే ఇచ్చేస్తున్నారు. ఎప్పుడైతే ఇది తాగేద్దామని తాగేస్తున్నా. అజ్వా ఖజూర్ నిన్న అయితే తీసాం కదా, చూసారు. మా అమ్మ అయితే ఎమోషనల్ అయిపోయారు. ఇది ఒకసారి చూపిద్దాం లోపల ఎట్లుంటదని చూపిస్తున్నా. కొంచెం ఇది అమ్మి. సో ఇక్కడైతే చూడండి, అజ్వా ఖజూర్ హెల్త్ కి మంచిది అంటారు. సో హెల్త్ కి మంచిది, హార్ట్ కి కూడా మంచిది అంటారు. సో అందుకే మా అమ్మ కోసం అయితే మా అక్క అయితే చేసింది. సో డైలీ ఒకటి తింటే మనకు చాలా మంచిది అంటారు. స్పెషల్లీ హార్ట్ కి మంచిది అంటారు. ఎవరైనా హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒక 1 month 2 months తిని చూడండి. ఇక నేను లేకుండా నా బిడ్డ నా కోసం చేసిందని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇక్కడైతే నేను ఇప్పటి వరకు అయితే ఎప్పుడు తినలే, ఒకటైతే టేస్ట్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగానే బాగుంది. మా అమ్మ ఏదో జోక్ చేస్తున్నా అనుకుంటున్నారు. నార్మల్ డేట్స్ లాగానే ఉంది, కొంచెం ఎక్కడ డిఫరెంట్ కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం టీ అయితే తాగేద్దాం, టైం అయిపోతుంది. ఇంకో ఏమైతే తాగేస్తున్నారు, తాగేసింది కూడా. చపాతి అయిపోయింది, టీ ఒకటి ఉంది. ఖజూర్ తిన్నా కదా, సప్పగా అనిపిస్తుంది. ఎందుకు అట్లా ఎందుకు అనిపిస్తుందో మరి, లేకుంటే టీ సప్పగా చేసినావా? సో ఇక్కడైతే టీ అయితే తాగేస్తే అయిపోయినట్టు ఫ్రెండ్స్. సో వాటర్ అయితే తక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ రాను రాను. సో ఇక్కడైతే చూడండి, అసలు ఈ హడావుడి లేట్ అయ్యేసరికి వాటర్ అయితే ఫినిష్ అవ్వట్లేదు. నేను ఎప్పుడైనా ఏమంటారు 1.5 లీటర్ అయితే తాగుతా సైరీలో. లీటర్ కూడా సరిగ్గా తాగట్లే ఈరోజు. ఇక్కడ అయితే చూడండి, అమ్మ కూడా ఊకేస్తున్నారు వాకిలి. సైరన్ అయిందా అమ్మి? సో ఇక్కడైతే వాకిలు అయితే ఊడ్చేస్తున్నారు. మరి నేను సైరన్ అయిపోయింది అనుకున్నా కానీ సైరన్ అవ్వలేదంట. సో రోజు వీళ్ళు తినేది వీళ్ళు ఊకేది చూపిస్తారు, ఏం చూడాలని అనుకోకండి, కొంచెం చూడండి. ఇప్పుడు ఈ టైంలో ఊపుతాం కాబట్టి అదే చూపిస్తున్నాం. ఈ టైంలో డాన్స్ అయితే వేయలేం కదా. ఏమంటావు మీ? మరి అంతే. సైరన్ అయిపోయింది అనుకుంటా, ఇప్పుడు అవుతుంది సైరన్. అయిపోతుంది ఫ్రెండ్స్, వాటర్ అయితే తాగేస్తున్నా. ఇక్కడైతే ఇంక అమ్మ కూడా తాగేస్తున్నారు. ఏమంటావు మీ? చూస్తూ 8 ఒక్క పొద్దులు అయిపోయినాయి. అవును. సో ఇప్పుడైతే ఏం లేదు, ఫజర్ నమాజ్ చదువుకొని పడుకుంటాం. పనికి ఏం పెట్టుకోకు, నువ్వు నీళ్ళల్లో తడుస్తున్నావు, నాకు నిద్ర రాట్లని సంపుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ లేస్తే నాకు పడుకొని ఎట్లే వీళ్ళు, నాకు అజ్జయని ఎట్లేరు ఇల్లు అని అక్కతో ఒకటే చాడీలు. ఆమెకు నిద్ర పట్టుకుంటే ఎవరేం చేస్తారు? ఊకే అదే అంటది, నాకు పడుకునియట్లే, నాకు నిద్ర పట్టట్లేదంటే నమాజ్ చదువుకొని పడుకోవాలి. పనుల చలికి నీళ్ళలో దర్శనం నిద్ర ఉంటుందా, లేచిపోద్దా ఫ్రెండ్స్? మరి ఏం చేస్తాం మనం, ఏం చేయలేం దాన్ని. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా అజాన్ అయితే అవ్వలేదు. అజాన్ అయితే నమాజ్ అయితే చదువుకొని పడుకుంటాం. ఇదైతే చూడండి అక్క డ్రెస్, నిన్నైతే టౌన్కి వెళ్ళి తెచ్చుండే కదా, మరి నైట్ డ్రెస్ మరి ఇది కాటన్ డ్రెస్ తెలియదు కానీ బాగానే ఉంది. సో నిన్న వెళ్ళి మనం ఏమంటారు భవానీ ట్రేడర్స్ దగ్గర తీసుకున్నాం కదా, ఒకటేమో అజ్వా ఖజూర్, ఒకటేమో అక్క డ్రెస్. సో సాటర్డే సండే ఇక్కడికి వస్తుంది అనుకుందంట, అందుకే ఇక్కడికైతే చేసుకుంది. కానీ రాలేదు, ఇంకా ఒక 2-3 days అయితే పడుతుందేమో. ఏం చేస్తున్నావు మీ?
మార్నింగ్ నమాజ్ చేసుకొని ఇప్పుడు లేచినావా? ఇప్పుడు లేచినా పెద్ద ఆయన నిన్ననే కొద్దిగా ఆగమైందిగా, కొద్దిగా పడుకుంటాయి. అవును, ఆయన కోసం వేసినాయి. ఆయన టిఫిన్ చేపించి స్నానం చేపించి టిఫిన్ చేపించి ఉప్మా చేసిన, ఇచ్చిన చాయ్ ఇచ్చిన. ఇంకా పెద్ద ఆయనకి ఇంకా వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మ, నేను, అమ్మమ్మ ఉంటే వాళ్ళ నమ్మకం మీద వదిలేయచ్చు. మా నాన్నకి అన్ని చేత కాదు. ఓన్లీ ఏమంటారు, ఫోన్ల మీద బడాయి బొక్కు కూడలేక జడ్జి చేయమంటే చేస్తారు. ఇంకా నిన్న అమ్మ లేవలేదు. ఆయన 11 గంటల వరకు ఇంకా ఏమంటారు, బ్రష్ లేదు, ఏం లేదు, టిఫిన్ లేదు. పాప ఇంకా అట్లనే ఉండే. అక్క ఫోన్లు చేసి టెన్షన్ పడుతుంటే అమ్మ లేచి చేపించింది. సో ఏదో అనుకుంటారు ఫ్రెండ్స్, ఇంటి పనులు ఇన్ని చేసుకుంటా ఉపవాసం ఉంటూ చాలా కష్టం. బట్టలు ఉతకాలి, అంట్లు ఇల్లు ఉకాలి, బట్టలు మిద్ద మీద ఆరేయాలి, మళ్ళా ఆరిపోతే కిందికి తెచ్చుకోవాలి, మడత పెట్టుకోవాలి, మళ్ళా సైరీకి ప్రిపేర్ చేయాలి, ఇఫ్తార్కి ప్రిపేర్ చేయాలి, నాన్న కోసము అమ్మమ్మ కోసం వండాలి, ఆయనకి స్కూల్ పంపించాలి, మళ్ళీ ఆయనకి మార్నింగ్ టిఫిన్ చేయాలి, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇన్ని పనులు చేసుకుంటూ ఉపవాసం ఉండాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఉపవాసం చాలా కఠినంగా ఉంటుంది. ఒకసారి సైరన్ అయితే మళ్ళీ సైరన్ అయ్యే వరకు అసలు ఉమ్ము కూడా మింగొద్దు. సో ఇంట్లో పనులు ఉపవాసం చేసి ఇంత కష్టపడుతున్న మా అమ్మ కోసం, ఉపవాసం ఉంటున్న నా కోసం ఒక చిన్న లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.